ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ప్రత్యేకముగా జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబములో ఇమిడి ఉన్న అనేక కుటుంబములు అందరిని బట్టి ప్రభువుకి స్తోత్రం. క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రతి పరిస్థితులలో ప్రభువునందు సంతోషంగా ఉండండి. దేవునికి తెలియకుండా ఏమీ జరగదు. ఈ దినమందు చూడండి, ప్రభువు మీకు చెయ్యబోయేటువంటి కార్యం ఆశ్చర్యముగా ఉంటుంది. సరే, ఈ దినమునకు సంబంధించిన వాక్యములోనికి వెళ్దాం. ప్రభు బిడ్డలారా, లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనము. నా తండ్రి వాగ్దానము చేసినది ఇదిగో మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఇండుడని వారితో చెప్పెను. ప్రభు అయినటువంటి యేసు తన శిష్యులకు చెప్పిన కొన్ని ముఖ్యమైనటువంటి ఆజ్ఞలలో ఇది కూడా ఒకటి. ప్రభు అంటున్నాడు, మీరు పైనుండి వచ్చేటువంటి శక్తి, దట్ ఈస్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆ అభిషేకపు శక్తి మీరు పొందుకునేంత వరకు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి అని ప్రభు తేటగా చెప్పుచున్నాడు. మీరు గమనించాలి, ముందుగానే వారు పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు, వేరు చేయబడ్డారు. వీటన్నిటికంటే యేసయ్యతో ముఖాముఖిగా చూసి సహవాసము చేసి సమీపముగా ఉన్న శిష్యులు. అయితే ప్రభు అంటున్నాడు, చూడండి, నేను పరలోకమునకు వెళ్ళిన తరువాత పరలోకం నుంచి ఆదరణకర్తను పంపుతాను. ఆ అభిషేకపు శక్తిని మీరు పొందుకునేంత వరకు యెరూషలేమును మీరు విడిచిపెట్టొద్దు, దయచేసి ఉండండి అంటున్నాడు. ఆ శక్తికి ప్రభు అంటున్న పేరు పైనుండి శక్తి, ఉన్నతమైన శక్తి. అలాగైతే దేవుని ప్రియ బిడ్డలారా, దీనిని మీకు ఎలాగూ చెప్పాలనుకుంటున్నానంటే, ఉదయకాలం తెలుసా, ఎక్కడికి వెళ్ళినా ఆత్మలో నింపబడి అభిషేకమును పొందుకొని, ఎలాగంటే లోపల అభిషేకముంది ప్రజ్వలింప చేసుకొని బయలుదేరండి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును తరచూ పురికొల్పుకొనండి. ఆ అభిషేకమే మీకు చక్కటి దృష్టిని కలుగ చేస్తుంది. ఆ అభిషేకమే మీకు చక్కటి తీర్మానం చేసుకోవడానికి సహకరిస్తుంది. ఆ అభిషేకములో గలిబిలి ఉండదు, తడబాటు ఉండదు, మీరు తొట్టిల్లరు. ఆ అభిషేకములో మీరు నింపబడ్డారంటే దేవుని ప్రసన్నతలో ఉన్నారని అర్థం. పాత నిబంధన కాలములో బైబిల్లో గమనించినట్లయితే నిర్గమ కాండము 34, 29, 30 వచనములలో సీనాయి శిఖరము మీద నుంచి మోషే దిగి వచ్చినప్పుడు ఆ ముఖము ప్రకాశించింది. అయితే అతనికి తెలియదు. ఆ ముఖ ప్రకాశమును ప్రజలు చూచినప్పుడు చూడలేనంత మట్టుకు ముసుగు వేసుకున్నారట. మోషేను సమీపించలేకపోయారు. ఆమెన్. దేవుని యొక్క ప్రసన్నతలో అంత శక్తి ఉంది, అంత బలం ఉంది ప్రియులారా. అందువలన నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ మీలో ఒక తక్కువ అంచనా ఉండకూడదు. సాతానుడు మీ ఇంట్లో ఉన్న కొరతలనే చూపిస్తాడు. అయితే సమయం దొరికినప్పుడల్లా ఏకాంతముగా వెళ్ళి అన్య భాష మాట్లాడి, ప్రభువా, నేను నిన్ను అత్యధికముగా ప్రేమిస్తున్నాను, మీలో ఆనందిస్తున్నాను అని చెప్పగా ఒక నూతన అభిషేక తైలం, క్రొత్త తైలంతో మిమ్మల్ని నింపబడుతారు. దానితో పాటు మీరు ఉద్యోగమునకు, వ్యాపారమునకు, చదువుకు, కాలేజీకి, పరిచర్యకు వెళ్ళేటప్పుడు చూడండి, ఎదుటివారికి మీకు ఒక వ్యత్యాసమును ప్రభువు చూపిస్తాడు. ఎలాగైనా ఒక వ్యత్యాసమును మీరు చూడగలరు. ఇదే ప్రభు మీకిచ్చే చక్కటి మాట. ప్రభు మీతో మాట్లాడాడు కదా. ఇప్పుడు మనం అలాగే ప్రార్థించుదాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. మంచి దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ రోజు శిష్యులకు లూకా 24:49లో మీరు చెప్పినటువంటి మాట ఈ దినాలలో మీరు మీ బిడ్డలకు చెప్పారయ్యా. కనుక మీ శక్తితో నింపబడు వరకు వారు దేవుని సన్నిధిలో తరచు ఆనుకొని వెదుకుటకు ప్రియ సహోదరి సహోదరులకు సహాయం చెయ్యండి. దేని గురించి చింతించకుండా దేవుని యందు ధైర్యముగా ఉండుటకు సహాయం చేయండి. ఈ దినమంతా మీరు మీ ప్రసన్నతతో మీ బిడ్డలను నడిపించడం చూచుటకు సహాయం చేయండి. దైవిక సమాధానం మీ బిడ్డలను నింపాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు ఈ దినం మిమ్మల్ని బలపరిచాడు. అయితే మీరొక పరిచర్య చెయ్యాలి. అదేంటి? ఈ క్లుప్త సందేశము మీకు ఇష్టమైన, మీకు తెలిసిన దేవుని బిడ్డలందరికీ షేర్ చేయండి.
వారు ఈ స్వరమును వినేటప్పుడు ప్రభువునందు బలపడతారు. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.